ఈ సెలక్షన్ ఎప్పటికి ముగుస్తుందిరా? ఇది ఇంత బాగుంది మంది కదా? ఆడవాళ్ళు చేరితే ఏది సెలెక్ట్ చేయరురా. ఇది అస్సలు ఎన్ని బాలేదు షాపులు కదా? చీరలు వచ్చినాయో చూడు. అవును, old model. అమ్మయ్య, ఇదే ఛాన్స్. బయటికి ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఏంటి ఆడవాళ్ళ మధ్యలో కూర్చుంటున్నాడు? ఈ జ్యువెలరీ ఏం బాలేదు. ఏదో తెలిసినట్టు పెద్ద ఫోజు. మా ఫ్రెండ్ ఒకటికి పెద్ద షాప్ ఉంది. ఆంటీ 20% డిస్కౌంట్ ఇస్తాడు. కొయ్ కొయ్. ఆ షాప్కి వెళ్ళి తెమ్మంటారా ఇవన్నీ? వద్దులే అభి. అబ్బా పని చేయొద్దంటే ఏంటి వదినా? పైగా 20% డిస్కౌంట్. ఓ పని చేద్దాం. హూ వాంట్స్ టు కమ్ విత్ మీ? నాతో ఎవరు వస్తారు? అదా నీ ప్లాను? ఇదంతా నీకోసమే. నాకు అర్థమైందిలే. పెళ్లి కుదురా, ఆ? నువ్వు రారాదు? ఓ యు ఆర్ ఎ విఐపి. ఎంజాయ్ ది స్టేటస్. వదినా వదిలే. ఆంటీ ప్లీజ్. ఓ బిజీయా? ఓకే. రిజ్వానా, అనుకున్నాను. నీకేం పర్లేదుగా? కమ్ పద వెళ్దాం. జావు బేటి జావు, ఇంకా ఆలోచిస్తావేంటి? రేయ్ నువ్వు ఉన్నావు, పెళ్లికైనా 5 రోజుల ముందు వచ్చి బాగా తిని కూర్చుంటున్నా. వాడు చూడు అప్పుడే పని మొదలెట్టేశాడు. వాడి ముఖం చేయించుకురాని చూద్దాం. అమ్మా పరిమళ, నువ్వు కూడా వాళ్ళకి తోడుగా వెళ్ళు. అలాగే పదరా, మావయ్య. బయట పనులు ఎలా ఉన్నాయి పదరా. చూద్దాం. పద అన్వర్ భాయ్, మనం వెళ్దాం. బల్కస్, ఈ చీర చూడమ్మా. ఈ కలర్ ని కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది కూడాను. బాగుంది కదమ్మా? చాలా బాగుంది. చమకే 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 రే. ఏమండి, ఇది ఎలా ఉంది? అదే బాలే, అది బ్రహ్మాండంగా ఉంది. పద చెప్తున్నా. అయ్యో, పానకంలో పుడకల వదిన కూడా వస్తుంది. ఇదేంటి? అభి, ఆ ఇంతకీ హైదరాబాద్ లో నీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరయ్యా? నువ్వెక్కడికి వదినా? నేను ఎక్కడైనా డ్రాప్ చేయాలా? షాప్ వాడైతే నీ ఫ్రెండ్ కావచ్చు, డిజైన్ సెలెక్ట్ చేయాలా? అయినా నేను కూడా ఓ గొలుసు కొనుక్కోవాలి. నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? పదయ్యా. ఏం చేస్తాం, తప్పుతుందా? పెళ్లి కాని వాళ్ళ మధ్య ఈ పెళ్ళైన లేదు అర్థం చేసుకోరు. అయ్యో పాపం. ఐఎంఎం సాబ్. హలో, సలాం అలైకుం. ఏంటది? ఏమైంది? తప్పుగా చెప్పానా? అతను సలాం చేస్తే నువ్వు రిప్లై చెప్పాలి కానీ నువ్వే ముందు చెప్పడం ఏంటి? ఓ అలాగా. సలామను. సలాం అలైకుం. వాలేకుం సలాం. పద. అమ్మో, ఫ్రెండ్ షాపు 20% డిస్కౌంట్. దేవుడా నువ్వు రక్షించు. రామరా, ఇవి చూడు. ఇదా? దానికంటే ఇది బెటర్ అక్క. సో మై క్లోజ్ ఫ్రెండ్ షాప్. క్యా దిఖాऊं సాబ్? జుంకీలు, వడ్డాణాలు, పాపిడి బిళ్ళలు, బుద్ధకీర్తులు, ఎన్ని వెరైటీలు ఉంటాయి అన్ని చూపించు. చాలు గాని, ఓనర్ నీ ఫ్రెండ్ అన్నావుగా, ఆ డిస్కౌంట్ విషయం మాట్లాడరాదు? గుర్తు చేసావా తల్లి? 20% డిస్కౌంట్. ఓరి సయ్యదో. సలాం అలైకుం సయ్యద్ భాయ్. सैयद, मेरा नाम अब्दुल है. ओह। सैयद 10 साल के पहले मर गया. సారీ సారీ అబ్దుల్ భాయ్. అబ్దుల్ భాయ్, స్మాల్ రిక్వెస్ట్, నాకు ఒక 20% డిస్కౌంట్ ఇస్తారా ప్లీజ్? नहीं नहीं. అబ్దుల్ భాయ్ దయచేసి అర్థం చేసుకోండి, గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లం. 20% డిస్కౌంట్ చాలు. देखो, नो डिस्काउंट, नो क्रेडिट. అబ్దుల్ భాయ్, మీ షాప్ లో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం ఒక 7 ఉంటారా? మేము ముగ్గురం, మొత్తం 10 కూల్ డ్రింక్స్ తెప్పియండి. क्या? 10 కూల్ డ్రింక్స్ తెప్పియండి ప్లీజ్. अकबर साहब. अरे अकबर इधर आओ भाई. ले लो 10 కూల్ డ్రింక్ लेके आओ जल्दी. और सलमान खान. ఐఎస్ స్టార్ట్స్ తీయమ్మా. అబ్దుల్ భాయ్ స్మాల్ రిక్వెస్ట్, బిల్లులోంచి 20% డిస్కౌంట్ ఇప్పించండి. 20%? ఫికర్ మత్ కరో. ఆ డిస్కౌంట్ డబ్బులు నేను పే చేస్తాను, ఒప్పుకోరా ప్లీజ్? ओ, लड़की का चक्कर. ठीक है, हो जाएगा. థ్యాంక్ యూ. అమ్మయ్య, బతికించారు అబ్దుల్ భాయ్. గుడ్. అరే వాహ్, బ్యూటిఫుల్. నన్నంటున్నాడా లేక ఈ కమ్మల్ని అంటున్నాడా? నన్నే అనుంటాడు. ఈ అందమైన కుందనాల బొమ్మ నా సొంతం అయితే ఎంత బాగుండు. సల్వార్, ఇవి బల్కస్ కి బాగుంటాయి కదా? ఏది వదిన ఇటు?
ఫెంటాస్టిక్, బాగుంటుంది, తీసుకోండి. ఆ ఇవి ప్యాక్ చేయండి. చూసారా అబ్దుల్ బైక్ ఎంత ప్రేమ. మ్మ్. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. సార్ చేంజ్. పార్కింగ్ చేంజ్. దరిద్రుడా, ఇప్పుడు ఇవ్వాలా? సాబ్ 49,600. आइए साहब. लीजिए. అబ్దుల్ భాయ్ 20% డిస్కౌంట్. हाँ दे दिया भाई, दे दिया. ఓ कादिर సాబ్ ये सामान ले जाके कार में लगा दो. శుక్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏయ్ 20% డిస్కౌంట్ అమౌంట్ ఇస్తావా లేదా? లేలో డిస్కౌంట్ అమౌంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్. हेलो अभी. సో మా ఫ్రెండ్ షాప్ లో తీసుకున్న జ్యువెలరీ మీ వాళ్ళందరికి బాగా నచ్చాయా? ఏంటిది? ఇదిగో జ్యువెలరీ షాప్ లో నువ్వు ఇచ్చిన డిస్కౌంట్. ఆ షాప్ మా అంకుల్ దే. ఓరి నాయనో, దొరికిపోయాను. ఏంటి చుట్టూ తిరుగుతోంది? గెట్ ఇంప్రెషన్ విత్ గుడ్ థింగ్స్. ఎక్స్ట్రా. తానాని తనననననని తానాని నీ నాని నననననని నీ నాని. అరే అభి ఏంటి పెళ్లి చూపులా? ఆ? నచ్చిందంటే చెప్పు, వెళ్ళి మాట్లాడేస్తాను. ఎవరికి? మా చిన్నానక? యు? సారీ, అదేం లేదు. అవునదినా, ఏంటి కింద హడావిడి? ఈ రోజు మెహందీ రసం అనే ఫంక్షన్ అట. లేడీస్ ఫంక్షన్? ఓ అయితే రిజ్వానా డెఫినెట్ గా అక్కడే ఉంటుందన్నమాట. మెహందీ కూడా పెట్టాలి. ఆ తర్వాత పసుపు. వదినా, ఈ రోజు నేను ఫుల్ ఫ్రీ. పనులు ఏమైనా ఉంటే చెప్పండి, లేదా నాకు కూడా మెహందీ పెట్టండి. నీకు మెహందీ బాగుండదు బాబు, అసలే సుకుమారుడివి. ఇది తోడైందనుకో మరీ ఆడపిల్లలా కనిపిస్తావు, కాబట్టి వద్దులే. ఇప్పుడేదో పెద్ద మగధీరుడైనట్టు. కంటి పిల్ల. ఇక్కడ నువ్వు చేయడానికి పనులేవి లేవు కానీ అలాగే కూర్చో. అదేంటక్క, పని లేదంటావేంటి? నేను చెప్తానుగా పని. ఆ శశి, కొబ్బరి ఇటు తీసుకురా. అవన్నీ తురిమి పెట్టు నాయనా. ఇంతేనా? గంటలో తిరుగుతా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, మొదర కొబ్బరి తురుముతూ ఉంటే సొలుపేమున్నది. ఆహాహాహా, మంచి పని చేసావమ్మా. వీడి ఇంట్లో ఇటు పుల్లాటు పెట్టాడు. తిండి ఎక్కువయి నడు వంగట్లేదు. వీడి చేత ఎన్ని పనులు చేస్తావు అన్ని చేయించు. ఒరేయ్, సాయంకాలం దాకా ఇక్కడి నుంచి కదిలి చంపేస్తాను, జాగ్రత్త. జై. వీడేంట్రా ఇంట్లో ఏ పని చెప్పినా చేయడు, ఇక్కడ ఆడాడ పనులన్నీ చేస్తున్నాడు. పెళ్లి కాలేదు కదా, ప్రాక్టీస్ లో ఉన్నాడేమో లేరా. ఏమండి, ఆ, వంటల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి. అలాగే. రేయ్ రారా. రేయ్, మీకు మాత్రం ఇక్కడ ఏం పని రా, అందరూ అక్కడ పదండి. పదండి. అయ్యో పాపమే, ఎందుకు అతని చేత చేస్తావు? కావాలని వచ్చాడు కదా, ఏం పర్వాలేదు, చెయ్యని. అరే, టైలర్ దగ్గర నా డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళొస్తా. సరే. వెళ్ళిపోతుందేంటి? నువ్వు ఇక్కడున్నావు, నీకోసం నేను వస్తే నన్ను ఇక్కడ బుక్ చేసి నువ్వు జారుకుంటావా? లాభం లేదు, నేను కూడా బయటపడాలి. బాబాయ్, ఆ? ఈ కోట ఇంకా పూర్తి కాలేదు. ఇదొకటి పిల్లదయ్యి. తురుము బాగా తురుముతున్నావు.
ఇదొకటి మధ్యలో. ఓ అమ్మో, ఇది నన్ను బతకనేదు. ఇదే మధ్య పారిపోవాలి.